ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా? అరే మావా, ఎంతమంది చప్పట్లు కొడుతున్నారో చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే. అమ్మా ఒకసారి వాళ్ళు కలిసి ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా. ఎంత ప్రకాష్ ఐడియా. నమస్కారం బాబు. నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అదరగొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సిన సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదేలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. ఏంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే శానా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువల్లుడు. మామయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావురా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు మనం తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? పెద్దాకు ఎక్కడ? పెద్దాకు పెద్దాకు. ఇది అమ్మా, ఇది పెద్దాకు. రేయ్ చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు? అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్తేనే వాళ్ళే వీళ్ళు. ఇళ్ళ మొఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకుని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. అయితే కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. నేను వెళ్తున్నామా? ఒరే 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 ఆగరా, 4 ఇడ్లీలు తినేళ్ళరా. కనీసం 2 ఇడ్లీ అయినా తినేళ్ళరా. తినకమ్మా, వచ్చి తింటాను. ఒరే బండాడా, ఇప్పుడే వచ్చిన పిల్లాన్ని తినేయకుండా తీసుకెళ్తున్నావు. నువ్వు మటుకు బాగా తిని దున్న పొతలా బలిసావు. ఏంట్రా నువ్వు తినకుండా నా తినిపించావు? నేను తినిపించడం ఏంట్రా, నువ్వే తింటున్నావుగా. ఈ కాదు, ఎక్కడికి వెళ్తున్నారా? జాతరకు తాత. ఒక్క నిమిషం ఆగండి రా, వస్తున్నా. అవునరా, మొన్న కబడ్డీ అట్టాకి తగరపోలస వెళ్ళారు కదా, ఏమైందిరా? ఒక్క పాయింట్తో ఓడిపోయింది తాత. నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండి రా, నేను చూసి చచ్చిపోతాను. సూరి, ఈసారి ఆట గెలిచినా గెలవకపోయినా వచ్చేటప్పుడు కప్పు కొనుక్కొని రావాలరా, లేదంటే ఊళ్ళో పరుగు పోద్ది. అమ్మా ఆకలేస్తుందే, తొందరరా. అన్నం నరిస్తే కంచం నిండు. అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాని చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడి కూర్చో, వస్తున్నా. రేయ్ పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి?
ఏంటి మొక్క అసలు ఉడకలేదు. బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్క ఉడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఒరే, ఏంటి అలా చేయి గడిగేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు. వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రేయ్, మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడి కూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను. క్షమించరా, తెలియక నోరు చేరాను. పర్లేదురా. సరే పదరా. రే నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. ఏంటన్నా ఏంటి ఈ వయసులో నీకు ఈ కష్టాలన్నీ అవసరమా? నేను లేను, జరుగు. రే పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ఆ ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹10 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఏ ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోద్దు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చానురా. నువ్వెక్కడికి? నేను జాతరకి రా, వస్తావా? లేదురా, సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? ఏరా పెంటిగా. సూరి ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పంటారా? ఆడపిద్దరు పన్ను కొట్టుకెవరు రారని చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది. ఎవర్రా? మా అత్త. అందరికి శనెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను. సరిపో. ఏమో మంగా సూరి వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మొఖం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకుపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు రా. సరే సరేలే. ఎరా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే వెళ్ళిస్తాను గాడి. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు ఏ పనులు గెలుస్తుంటే ఇవా తీసుకా. ముసల్దాన్ని చెప్పుకో. నువ్వు పదా, జాతర మొదలైంది, పదా. మీకే చెప్పేది, మీ అందరికీ ప్రసాదం వస్తుంది. పోసుకోకండి. మీ అందరికీ వచ్చే బాధ్యత నాది. మీకు అందరికి ప్రసాదం పెట్టిస్తాను. పోసుకోకండి. మీకే చెప్పేది. ఏంటి బా నేనంతా కనపడలేదు? మన భాగవతం భావం కూడా కనపడలేదు. ఊరుకో బావా, నువ్వు ఉండగా నా దాకా రానిస్తావు. మన బావ కంచం పులే గాని మంచం పులి కాదు. నువ్వెప్పుడు ఇంతే. అలేవాడి బా. రాధాప్రకాష్ రా. ఎరా 2 రోజులు ముందే రావచ్చుగా. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య. మీరు వస్తున్నారని అమ్మకి చెప్పా. వంటలన్నీ అక్కడే. అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? బాగుందిరా. ఏంట్రా పొట్టా నువ్వు ముసలోడ్లాగా? నువ్వు మాత్రం తక్కువ, చుట్టూ మొత్తం పోలా. నువ్వేమన్నాను ఒక్కటి మాత్రం ఒప్పుకోను. ఏంద్రది? నాకు వయసు అయిపోయిందంటే. సర్లేరా, నీ మాట మాత్రం మారలా. అయ్యా పోటీలు మొదలు పెడుతున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే సరే. ఈ జాతర సందర్భంగా మనూర్లో నిర్వహించే బ్రహ్మాండమైన పోటీ సైకిల్ పోటీ. డబ్బులు లేవని బీడీలాడు చెప్తాను. అరే ఒక్కసారి రా. నేను చెప్పేది వింటా, తోటకెళ్ళాలి. వెనకెళ్ళరా. కాలం చేయటా. బుజ్జి అక్కడ చూడు. వారు తిక్కలోడా
అది చూడరా ఇది స్పీడ్ రేస్ కాదు స్లో రేస్ అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను బండ్లు బయలుదేరారు. వెళ్ళొస్తానే ఏమండి ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలే ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయనే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రావని ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. మన ఊళ్ళో ఎప్పుడు జరిగినట్టుగానే బ్రహ్మాండమైన పోటీ. వెళ్ళరా. గట్టి కట్టరా. అదే అడుగు ఒరే బండ సచ్చినోడా, దొన్న కోసం పెరిగినావు. పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సెడా. పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా, తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా, చచ్చిపోయిన మా మీద ఒట్టు. నువ్వు ఒట్టు కొట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. ఆడి కోరికెందుకు కాదన్నాడు? సరిగట్టు కట్టండి. రేయ్ కనిపిస్తుందా? లేదురా, ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఏంటే నీ అల్లునికి గంటలు కడుతున్నారు, కొంపదేసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొత్తం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు. ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైడిగా రే కొట్రా, కొట్టు. నువ్వు మగోనవైతే కొట్రా, నీకు శాతం అయితే కొట్రా. రే కంచాల దగ్గర కాదు నీ పెద్దకం, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. ఇకపోతే మన గాలి గన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన గాలి గన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో గట్టుడే టైం ఏంది వెళ్దాం పదరా.